హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే మేమైతే ద్వారపుడు వెళ్తున్నాం. దీన్ని ఆంధ్ర శబరిమల అని కూడా అంటారు. ఇది రాజమండ్రికి 45 minutes లో రావచ్చండి ఇక్కడికి. మనం ఇలా లోపలికి రాగానే ఇక్కడ అయ్యప్ప స్వామి మాల వేసుకొని నమస్కరించి ఉంటారండి. తర్వాత కొంచెం ముందుకు వస్తే పెద్దగా శివుని విగ్రహం ఉంటది. దాని వెనకాలే వినాయకుడి విగ్రహం, ఇంకా అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ఉంటది. దాని పక్కన కుమారస్వామి విగ్రహం కూడా మనకు కనిపిస్తాయండి. చాలా బాగుంటది లోపల. ఇక్కడ చూసినట్లయితే అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఒక భక్తుడు స్వామి ఎదురుగా నమస్కరించినట్టు ఉంటదండి. చాలా బాగుంది ఇది విగ్రహం చూడడానికి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, సింహం నోరు తెరిచినట్టు ఉంది. అలా లోపలికి వెళ్తే అమ్మవారు గుడి అయితే ఉంటదండి. చాలా బాగుంది లోపల కూడా. ఇక్కడ అయ్యప్ప ఆలయం ఒకటే కాకుండా శివుడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా ఇంకా చిన్న చిన్న ఆలయాలు కూడా ఉంటాయండి. చాలా బాగుంటది. ఇప్పుడు మనం చూస్తుంది జ్ఞానయోగి విగ్రహం అండి. ఇదేమో ఫిబ్రవరి 26 శివరాత్రి రోజున భక్తులందరూ చూడడానికి ఆ రోజు ఓపెన్ చేశారండి ఈ విగ్రహాన్ని. విగ్రహం ఎత్తు 60 అడుగులు అంటండి. చాలా బాగుంది దగ్గర నుంచి చూస్తే. అసలు ఇది చూడడానికి నైట్ టైం కూడా చాలా బాగుంటదండి. లేజర్ షో వేస్తారంట. చాలా బాగుంటది నైట్ టైం చూడాలంటే. అప్పుడు కూడా వెళ్ళొచ్చు. జ్ఞానయోగి విగ్రహం వెనుక భాగంలో అయితే లింగ రూపంలో మనకి స్వామి దర్శనమిస్తారండి. మనమే స్వయంగా అభిషేకం కూడా చేయొచ్చండి. బాగుంటది లోపలికి వెళ్ళి చూస్తే. ఇప్పుడు చూస్తుంది సాయిబాబా ఆలయం అండి. దీని వెనకాలే విష్ణుమూర్తి నిద్రించినట్టు విగ్రహం అయితే ఉంటది. చాలా పెద్ద విగ్రహం ఉంటదండి. చాలా బాగుంటది. ఇక్కడ దీపాలు కూడా పెడతారండి. ఇదేనండి అయ్యప్ప స్వామి దేవాలయం. దీనిని 1989లో కంచి కామకోటి పీఠానికి చెందిన స్వామి జయేంద్ర సరస్వతి స్థాపించారండి. ఈ ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహం పంచలోహ విగ్రహం అండి. ఇక్కడ కూడా శబరిమల దేవాలయంలో ఎలా అయితే 18 మెట్లు ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉన్నాయండి. ఇక్కడ కూడా చాలా మంది స్వాములు వచ్చి మాల విరమణ చేస్తారండి.
ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవే 18 మెట్లు. స్వాములు వచ్చినప్పుడు ఆ గేట్ అయితే ఓపెన్ చేస్తారంటండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.